గ్రహాలకి మామూలుగా దృష్టిలు ఉంటాయి. గ్రహ దృష్టిలు అంటారు. అసలు గ్రహ దృష్టి అంటే ఏంటంటే ఒక మనిషి ఇంకో మనిషిని చూస్తూ ఉంటాడు. ఒక మనిషిని ఇలా చూస్తాడు, లేకపోతే ఇలా చూస్తాడు, ఇలా చూస్తాడు, ఇలా చూస్తాడు, ఇలా చూస్తాడు. వాడు ఇష్టం వచ్చిన యాంగిల్లో చూస్తూ ఉంటాడు కదా. సో అలానే గ్రహాలు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో చూస్తారు. కానీ ఒక మనిషి మాత్రం డిఫాల్ట్గా చూడడం అంటే ఇలా చూస్తాడు, అంతే కదా, స్ట్రైట్గా చూస్తాడు. సో ఒక గ్రహం తానున్న రాశి నుంచి 7వ రాశిలో ఉన్న గ్రహాన్ని చూస్తూ ఉంటుంది. ఓకే, ఏదైనా గ్రహం ఉంటే గ్రహాన్ని చూస్తుంది, గ్రహం లేకపోతే రాశిని చూస్తుంది. ఇది సహజంగా జరిగేదన్నమాట. అయితే ప్రతి గ్రహము ఉన్న 9 గ్రహాలు నవగ్రహాలు తానున్న రాశి నుంచి 7వ రాశిని ఖచ్చితంగా వీక్షిస్తాయి. అయితే గ్రహాలని 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇన్నర్ ప్లానెట్స్, అవుటర్ ప్లానెట్స్, అంటే ఆర్బిట్లోనే ఉన్నవి. సో ఇన్నర్ ప్లానెట్స్ని సహజంగా ఏమేమి అని అంటారు, అవుటర్ ప్లానెట్స్ని ఏమేమి అంటారు. మిగిలిన 2 ఛాయాగ్రహాలు. ఓకే, అంటే మొత్తం 3 రకాలుగా విభజించడం జరిగింది. శని, గురువు, కుజుడు, ఈ 3 కూడా అవుటర్ ప్లానెట్స్ కింద చెప్తారన్నమాట. వీటికి సహజంగా ఉండే 7వ దృష్టి కాకుండా వీళ్ళకి అడిషనల్గా అంటే ఇంకా అదనంగా మరి ఒక 2 దృష్టిలు ఉన్నాయి. ఇంకో 2 ఉన్నాయి దృష్టిలు ఇవి కాకుండా. ఓకే, సహజంగా ఉండే గ్రహాలు ఏమేమిటి అంటే రవి సప్తమ దృష్టిని కలిగి ఉంటాడు, 7వ దృష్టిని కలిగి ఉంటాడు. అసలు ఈ దృష్టిని కలిగి ఉండడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఒక గ్రహం ఇంకో గ్రహాన్ని చూడడం వల్ల ఒక కాంబినేషన్ క్రియేట్ అవుతుంది. ఈ కాంబినేషన్ వల్ల దాని రిజల్ట్ మారుతుంది. ఉదాహరణకి సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్పాలి అంటే ఒక కాఫీలో షుగర్ వేసాం, ఒక రకమైన రుచి వస్తుంది. షుగర్ వేయలేదు, ఇంకో రకమైన రుచి వస్తుంది. సో ఈ యొక్క తేడానే ఈ యొక్క గ్రహ దృష్టిల వల్ల వచ్చే ఫలితాలు అన్నమాట. అర్థమైందా? పాలల్లో పందారు వేసాం, తీయగా ఉంటాయి. పాలల్లో ఉప్పేసాం, విరిగిపోతాయి. అలానే ఒక గ్రహం ఒక గ్రహాన్ని చూసినప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్ కావచ్చు, నెగిటివ్ వైబ్రేషన్ కావచ్చు క్రియేట్ అవుతుంది అన్నమాట. ఈ విషయాన్ని క్యాలిక్యులేషన్ పార్ట్లు అంటే మీరు ఒక విషయాన్ని బలం లెక్కగట్టే విషయాన్ని వాడేటప్పుడు ఇది మీకు అవసరం అవుతుంది. దానికి అది ఎలాంటిది అనేది ఫస్ట్ తెలియాలంటే ఏ గ్రహం అసలు ఎలా చూస్తుంది అనేది తెలియాలి కదా. గ్రహాలన్నీ రాసుల్లో ఉంటాయి, కానీ ఒక గ్రహం ఇంకో గ్రహాన్ని చూస్తుంది అనే విషయం తెలియాలని అంటే అసలు ఫండమెంటల్గా ఏ గ్రహం ఏ దృష్టితో చూస్తుంది, ఎంత దూరం చూస్తుంది, ఏంటిది అనేది తెలియాలి. ఇప్పుడు మీకు ఒక గ్రహం గురించి చెప్తాను. మనకి గ్రహాల గురించి గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ఫార్ములా ఏంటిది? వారాల పేర్లు. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అయిపోయాయి. తర్వాత రాహుకేతువులు. ఇప్పుడు ఆదివారం అంటే రవిగ్రహం. రవిగ్రహం ఎక్కడున్నా కూడా తన సప్తమ దృష్టితో అక్కడున్న గ్రహాన్ని చూస్తాడు, అంతే. గ్రహం లేకపోతే చూడలేడు. ఇది రవిగ్రహం యొక్క దృష్టి. తర్వాత చంద్రుడు సప్తమ దృష్టితో చూస్తాడు. ఏమవుతుంది అనేది ఆ యొక్క గ్రహానికి మిత్రుడైతే ఒక విధమైన రిజల్టు, ఆ లగ్నానికి శుభుడైతే ఒక రకమైన రిజల్టు, ఇలాంటి రిజల్ట్ దాన్ని ఫలిత భాగం అంటారు. దాన్ని మనం చర్చిద్దాం. మొదటగా గ్రహం ఏ దృష్టితో చూస్తుందో తెలుసుకుందాం. ఫస్ట్ రవిగ్రహం సప్తమ దృష్టితో చూస్తుంది. తర్వాత చంద్రగ్రహం సప్తమ దృష్టితోనే చూస్తుంది. తర్వాత చంద్రుడు, తర్వాత మంగళుడు, కుజుడు అవుటర్ ప్లానెట్. దీనికి సప్తమ దృష్టే కాకుండా చతుర్థ దృష్టి, అష్టమ దృష్టి అంటే 2, 4వ దృష్టి, 8వ దృష్టి అని 2 అడిషనల్గా అంటే అదనంగా 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అంటే 2 దృష్టిలు అదనంగా ఉన్నాయి. సో కుజుడికి 4, 8 దృష్టిలు కలిగి ఉంటాడు. నెక్స్ట్ తర్వాత బుధుడు సప్తమ దృష్టిని చూస్తాడు, సప్తమ దృష్టితోనే చూడగలుగుతాడు. తర్వాత గురువు, మనం అనుకున్నట్టు గురువు కూడా అవుటర్ ప్లానెట్, 5వ దృష్టి, 9వ దృష్టితో చూస్తూ ఉంటాడు. అయితే కుజుడు 4వ దృష్టితో 8వ దృష్టితో మాత్రమే ఎందుకు చూస్తున్నాడు? 4వ దృష్టి అంటే అర్థం ఏంటి, 8వ దృష్టి అంటే అర్థం ఏంటిది అనేది చెప్తాను. 4th హౌస్ సహజంగా న్యాచురల్ జోడియాక్ సైన్లో 4th హౌస్ మదర్ని ఇండికేట్ చేస్తుంది. కుజుడు భూమి యొక్క పుత్రుడు, భౌమ్యుడు అనమాట. సో కుజుడు 4వ దృష్టి మదర్ అంటే కష్టపడి. 4th హౌస్ ఈజ్ లైక్ ఎఫర్ట్స్, నీ సొంత కష్టం మీద నువ్వు సాధించడం. 4వ స్థానం ఇల్లు, ఇదంతా కూడా కష్టపడమని చెప్తున్నాడు. అంటే కుజుడు పాపగ్రహం. 4వ దృష్టితో చూడడం అంటే కష్టపడి సాధించమని చెప్తున్నాడు. 8వ దృష్టి న్యాచురల్ జోడియాక్ సైన్లో కుజుడిది 8వ రాశి. అదేవిధంగా 8th హౌస్ అంటే కటింగ్. అంటే కుజుడు సహజంగా మార్షల్ ఆర్ట్స్, యుద్ధవీరుడు, యుద్ధప్రియుడు, ఏదైనా కానీ కొట్టి సాధించుకుంటాడు. అంటే ఎవరినైనా కూడా ఏమైనా చేసి సాధించుకునే నేచరు కుజుడిది.
సో కుజుడు 8వ దృష్టితో సాధించుకునే విషయం అది. తర్వాత గురువు ఔటర్ ప్లానెట్. గురువుకి పంచమ దృష్టి, 9వ దృష్టి, అంటే 5వ దృష్టి, 9వ దృష్టి, నవమ దృష్టి, పంచమ దృష్టి, 5వ దృష్టి, 9వ దృష్టి. 5 అని అంటే ఇప్పుడు మనం చేసుకోబోయే పూజలు అవన్నీ కూడా. 9వ దృష్టి అంటే గత జన్మలో మనం చేసుకున్న పూజలు, అంటే పూజల పూర్వ పుణ్యాన్ని వాడుకోవడానికి, ఇప్పుడు చేయబోయే పూజల వల్ల ఫలితం రావడానికి. గురువు ఏంటిది, సహజమైన న్యాచురల్ జోడియాక్ సైన్లో 9, 12 స్థానాలకు అధిపతి ఆయన. అంటే ఏంటిది, ఆయన ఆలోచనలకి, వాటికి, పూర్వపుణ్యానికి, వాటికి అధిపతి. అదేవిధంగా పూజలకి, మీనరాశిలో ఉన్న పూజలకి, మోక్షానికి అధిపతి. ఏం చెప్తున్నాడు, పూజల ద్వారా మీరు సాధించుకోండి, ఆలోచన ద్వారా మీరు విషయాన్ని సాధించుకోండి అనే విషయాన్ని గురువు చెప్తున్నాడు. సో గురువు యొక్క శుభదృష్టి, పంచమ నవమ దృష్టిలు పూర్వపుణ్యాన్ని సాధించడానికి కావచ్చు, పూజల ద్వారా సాధించుకోవడం కావచ్చు, ఆలోచనల ద్వారా సాధించుకోవడానికి తన యొక్క విశేష దృష్టి ఉపయోగపడుతూ ఉంటుంది. అది దాని యొక్క దృష్టులు. తర్వాత నెక్స్ట్ గురువు అయిపోయాడు. శుక్రుడు తన సప్తమ దృష్టితో వీక్షిస్తాడు అంతే. తర్వాత శని ఇవన్నీ కూడా సవ్య దృష్టిలు అంటారు. అంటే క్లాక్ వైజ్ ఈ గ్రహాలన్నీ కూడా సవ్య దృష్టిలతో చూస్తాయి. అంటే మేషరాశిలో గనక కుజుడు ఉన్నట్లయితే కర్కాటక రాశిని చూస్తాడు, గురువు మేషరాశిలో ఉన్నట్లయితే సింహరాశిని చూస్తాడు. ఈ విధంగా అనమాట, సవ్యంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో. నెక్స్ట్ శని యొక్క దృష్టులు. శని తనున్న రాశి నుంచి సప్తమ స్థానాన్ని వీక్షిస్తాడు. అదేవిధంగా మరి యొక్క 2 విశేష దృష్టిలు ఉన్నాయి. అది త్రిపాద దృష్టి అంటారు. త్రిపాద అంటే 1/3 అనమాట, త్రిపాద దృష్టి. అదేవిధంగా తన యొక్క దశమ దృష్టి. ఈ విధంగా ఉంటాయి. థర్డ్ హౌస్ అంటే ఏంటంటే 3 అంటే ఏంటంటే సెల్ఫ్ ఎఫర్ట్. శని ఏంటంటే సహజంగా ఏంటంటే కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి. సో ఏంటంటే కష్టపడి సాధించుకో, జీవితంలో ఏది రాదు ఊరికే అని చెప్పడానికే శని యొక్క త్రిపాద దృష్టి ఎప్పుడైతే కలిగి ఉంటుందో ఆ యొక్క పర్టికులర్ భావం కావచ్చు, ఏదైనా కావచ్చు, కష్టపడితే మనకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. అయితే శని స్లోగా కాబట్టి స్లోగా రిజల్ట్ ఇస్తాడు, కానీ రిజల్ట్ ఇవ్వడం మాత్రం కన్ఫామ్. శని జీవితంలో ఏదైనా ఒక విషయం ఇచ్చాడు అని అంటే దాన్ని జీవితంలో ఏది కూడా వెళ్ళిపోదు, పర్మనెంట్ అనమాట. లైఫ్లో ఏదైనా పర్మనెంట్ కావాలి అని అనుకుంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉండాలి. శని కనుక ఇచ్చాడు అని అంటే జీవితంలో ఇంకెవరూ ఆ విషయాన్ని తీసుకోలేరు. ఒక ఇల్లు కట్టించాడు శని, ఇక ఎవరు తీసుకోలేరు. ఒక కారు కొనిచ్చాడు, ఇక ఎవరు తీసుకోలేరు. ఆ విధంగా పర్మనెంట్ విషయాలకి శని కారకుడు. నెక్స్ట్ దశమ దృష్టి. న్యాచురల్ జోడియాక్ సైన్లో 10వ స్థానం కర్మస్థానాన్ని తెలుపుతుంది. సో శని ఏం చేయమంటాడు, జాబ్ చేయమంటాడు, వృత్తికి ప్రియారిటీ ఏమంటాడు. సో కష్టపడమే కాకుండా వృత్తి, జాబ్లో కూడా కష్టపడడం. సో శనికి ఎప్పుడు కూడా కెరియర్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో దశమం, కష్టపడేవాళ్ళు అంటే ఇష్టం. సో తన దశమ దృష్టితో కూడా వీక్షిస్తూ ఉంటాడు. శని యొక్క 10వ దృష్టి కలిగి ఉంటాడు. సో 10వ దృష్టితో యాస్పెక్ట్ చేస్తే గ్రహాన్ని బట్టి దాని యొక్క రిజల్ట్స్ పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్గా కావచ్చు, ఆ యొక్క టైంని బట్టి, ఆ యొక్క దశని బట్టి, మనం ఆ యొక్క జాతక చక్రంలో ఉన్న ఏ యొక్క గ్రహాన్ని చూస్తున్నాడు అనే దాన్ని బట్టి ఆ యొక్క విషయాన్ని మనం చెప్పాలన్నమాట. సో ఈ విధంగా గ్రహాలకి దృష్టిలు ఇవ్వబడినాయి. తర్వాత రాహువు, తర్వాత కేతువు. ఇవి సహజంగా అపసవ్య దృష్టిని, అపసవ్య రీతిలో వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటాయి. సో అపసవ్య దృష్టిని, 5వ దృష్టిని ఆ విధంగా కలిసి ఉంటాయని చెప్పి కొన్ని పుస్తకాల్లో ఉంది. కానీ బై డిఫాల్ట్గా సప్తమ దృష్టితో వీక్షిస్తూ ఉంటాయి. సో అదేంటిది అనేది కన్ఫర్మేషన్ లేదు. సహజంగా అపసవ్య దృష్టితో 5వ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తాయి. ఉదాహరణకి మేషంలో కనుక రాహు ఉన్నట్లయితే, కేతు ఉన్నట్లయితే అపసవ్య దృష్టితో ధనురాశిని చూడొచ్చు. ఈ విధంగా అక్కడ ఉన్న గ్రహాన్ని ఆస్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇవన్నీ కూడా సవ్య దృష్టితో చూస్తున్నాయి, అవన్నీ అపసవ్య దృష్టితో చూస్తున్నాయి. ఏమవుతుంది అనేది ఆ యొక్క గ్రహం కాంబినేషన్ బట్టి డిసైడ్ అయి ఉంటుంది. ప్రిడిక్షన్ చెప్పేటప్పుడు ఆ యొక్క దృష్టి ఆ యొక్క గ్రహానికి, ఆ యొక్క లగ్నానికి మిత్రత్వం కలిగి ఉంటే ఎగ్జాగరేట్ అవుతుంది, బాగోకున్నట్లయితే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది సహజంగా. సో ఇది గ్రహాల యొక్క దృష్టులు, వాటి యొక్క ఫలితాలు అన్నమాట. ఫలితాలు అనేది ఆ యొక్క జాతకాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి, లగ్నాన్ని యొక్క శుభుల్ని బట్టి. సో సహజంగా గ్రహాలలో మిత్రులు, శత్రువులు అనేవాళ్ళు ఉన్నారనే విషయం మనం తెలుసుకున్నాం కదా. సో మిత్రులు కనుక చూసుకున్నట్లయితే ఒకళ్ళకొకళ్ళు వాళ్ళ యొక్క ఎనర్జీ డబుల్ అవుతుంది. అదే కనుక శత్రువుల్ని చూసారంటే వాళ్ళ ఎనర్జీ తగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం అంటే ఏమవుతుంది, మన ఫ్రెండ్షిప్ బాండేజ్ పెరుగుతుంది. అదే మన శత్రువుతో మనం ఎక్కువ మాట్లాడినా, డిస్కస్ చేసినా మనకు కోపం పెరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది. సేమ్ అదేవిధంగా గ్రహాలు కూడా వాళ్ళ మధ్య మిత్రత్వం ఉన్నట్లయితే పాజిటివ్గా ఇస్తుంది. ఉదాహరణకి ఇంకో ఫార్ములా కూడా ఉంది. 2 మిత్రులు కలిస్తే పాజిటివ్ ఎనర్జీ ఇస్తారు. సో అదేవిధంగా 2 శత్రువులు కలిస్తే నెగిటివ్ ఎనర్జీ ఇస్తారు. సో అదేవిధంగా
వాళ్ళిద్దరూ సహజంగా మిత్రులు అయి ఉండొచ్చు, మనకి గనక వాళ్ళిద్దరూ శత్రువులై కలిశారంటే మనకి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తారు. సో ఈ ఆస్పెక్ట్స్ అంటే ఈ యొక్క దృష్టిల ద్వారా, కలయికల ద్వారా మనం ఆ విషయాన్ని తెలుసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి గ్రహాల దృష్టిల గురించి నేను మీకు క్లియర్గా చెప్పాను. ఓకే, మిగిలిన విషయాలు నేను చెప్తాను.